శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. గత వారంలో మనము ఆనంద జీవితాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఆనందము అనేది దేవుడు అనుగ్రహించేది. దేవుడు ఆనందించేటువంటి వాడు. ఆయన సంపూర్ణ ఆనందాన్ని మానవునికి ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నాడు అని మనము జ్ఞాపం చేసుకున్నాం. దేవుడిచ్చేటువంటి ఆనందము పరిస్థితులు, పర్యవసానాలు వాటి మీద కాకుండా ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సమస్యలు ఉన్నా, సవాళ్ళు ఉన్నా, సంకటములు ఉన్నా దేవుడు ఇచ్చేటువంటి ఆనందము, సంతోషము అది ఎప్పటికీ ఉంటుంది అని బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అవమానములో ఏ విధంగా సంతోషించారు, నిందలలో ఏ విధంగా సంతోషించారు, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, హింసలలో ఏ విధంగా నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పారు. బహుశ్రమల వలన పరీక్షింపబడినప్పుడు ఏ విధంగా సంతోషించారు. మా శ్రమ అంతటికి మించిన ఆనందము, అత్యధికమైనటువంటి ఆనందముతో ఉప్పొంగుచున్నాము అని ఏ విధంగా చెప్పారు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అని నేను మరలా జ్ఞాపకము చేశాను. అదే అంశాన్ని ఆనంద జీవితము, ఆనందము, సంతోషాన్ని మన జీవితాలలో అనుభవించాలి అంటే దానిని సరిగా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి ఏమి వ్రాయబడింది, ఏమి చెప్పబడింది, దేవుడు మనకు ఏమి ప్రత్యక్షపరిచాడు అనే విషయాలు మనము అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు అందులోని భాగంగా దేవుడు ఆనందాన్ని అనుగ్రహించేవాడు. ఆనందమునకు కర్త, మూలము, ఆధారము, ఉత్పత్తి స్థానము ఆయనే. కాబట్టి దేవుడు ఏ విషయాల్లో ఆనందిస్తాడు అనేది మనకు అర్థమైతే తద్వారా అది అర్థం చేసుకుంటూ మనము దాన్ని అనుభవిస్తే మనకు కూడా ఆ ఆనందము కలుగుతుంది. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను. ఆనందమునకు కర్త, ఆనందమునకు మూలము, ఆధారము దేవుడే. కాబట్టి సంతోషము అనేది ఆత్మ ఫలము. కాబట్టి దేవుడు ఏ విషయాల్లో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని మనకు సరిగా అర్థమైతే అది మనము అన్వయింపు ద్వారా అర్థం చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకొనుట ద్వారా మనకు కూడా సంతోషము ఉంటుంది. 2 విషయాలు నేను జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ విధంగా చెప్పాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. 15వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనములో అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ మనం మొట్టమొదటిది పరలోకములో అంటే దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు, పరలోకములో ఏ విషయమై సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది అని ఏం రాయబడిందంటే
మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై అని 2 సార్లు 3 సార్లు రాయబడింది. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవునికి సంతోషము ఉంటుంది. ఇదే మాటను దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో కాగా వారితో ఇట్టనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందుదురు? అంటే మరణించుట దేవునికి సంతోషం కాదు. మారు మనస్సు పొందుట వలన దేవునికి సంతోషము. మనస్సు తిప్పుకొనుట వలన, దుర్మార్గత నుండి బ్రతుకుట వలన, మరలి బ్రతుకుట వలన దేవునికి సంతోషము అనే మాట బైబిల్ గ్రంథంలో మరలా చెప్పబడింది. కాబట్టి దేవుడు ఏ విషయాల్లో సంతోషిస్తాడు, పరలోకంలో ఏ విషయమై సంతోషము ఆనందము ఉంటుంది అంటే, భూలోకములో ఒక పాపి మారు మనస్సు పొందితే ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గతను మరలి త్రిప్పుకుంటే దేవునికి పరలోకములో సంతోషము ఉంటుంది. ఎందుకు ఇంత ప్రత్యేకత? పాపి సాధారణంగా తప్పు చేసిన వాడు శిక్షింపబడితే సంతోషం ఉంటుంది. దుష్ట శిక్షణ అంటారు. దుష్టుడికి శిక్ష విధింపబడితే ఈ లోకములో ఆనందం ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక పాపే తప్పు చేశాడు, పాపే, కానీ ఆ పాపి గాని మారు మనసు పొందితే, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి వస్తే నాకు సంతోషం ఉంటుంది అన్నాడు. ప్రియులారా, ఈ దేవుని యొక్క ప్రత్యేకత, ఈ దేవుని యొక్క ప్రేమ, ఈ దేవుని యొక్క కనికరాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకు పాపి విషయమై దేవుడు ఎంత శ్రద్ధ, ఎంత ఆశ, తిరిగి వస్తే ఎందుకు సంతోషము అంటే, దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఒకటి, అసలు పాపము అంటే ఏంటిది? పాపం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటిది? ఆ పాప పరిహారం కొరకు దేవుడు ఏం చేశాడు? ఈ పాపి అయినటువంటి మానవుని కొరకు, దుర్మార్గుడైనటువంటి మానవుని కొరకు దేవుడు ఏమి చేశాడో అర్థం చేసుకుంటే మనకు దేవునికి ఎందుకు సంతోషమో మనకు అర్థమవుతుందండి. దేవుడు మానవుణ్ణి, బైబిల్ గ్రంథంలో ఏముందంటే, తన పోలిక చొప్పున, తన స్వభావము చొప్పున దేవుడు మానవుణ్ణి చేశాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు ప్రేమగలవాడు. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పోలిక, ఆయన యొక్క గుణలక్షణములతో దేవుడు మానవుణ్ణి చేశాడు. అంటే ఆ సామర్థ్యం, ఎటువంటి క్యాపబిలిటీ అంటాం, సామర్థ్యము దేవుడు కలిగి ఉంటాడు. అందులో ఉదాహరణకి క్రియేటివిటీ అనండి, అలానే హేతుబద్ధత అనండి, ఇటువంటి కొన్ని గుణలక్షణములు మానవునికి దేవుడు ఇచ్చాడు. కానీ మానవుడు దేవునికి అవిధేయత చూపటం వలన, అవిధేయత అలానే అతిక్రమం, అపరాధము చేయడం వలన, దేవుని ఆజ్ఞను మీరుట వలన, దేవుడు ఏదైతే చెప్పాడో, వద్దని చెప్పాడో దాన్ని చెయ్యటం వలన పాపము లోకములోనికి ప్రవేశించింది, పాపము మానవునిలోకి ప్రవేశించింది. కాబట్టి ఒకటి, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అతిక్రమించటమే,
దాన్ని చేయకపోవటమే అది పాపము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అనే మాట ఉంది. కాబట్టి ఈ పాపము వలన మానవునికి నష్టం జరిగింది. అది అర్థం చేసుకోనండి. దేవునికి ఏమి నష్టం లేదు. దేవునికి ఆయన మహిమ తగ్గేది లేదు, ఆయన పరిశుద్ధత కోల్పోయేది లేదు, ఆయన కనికరం ఏమి తగ్గేది లేదు. ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన శక్తి ఏది కూడా తగ్గిపోయేదేమీ లేదండి. కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన మానవుడే ఎంతో నష్టపోయాడు. బైబిల్ గ్రంథంలో పాపం వలన వచ్చేటువంటి నష్టాలు, ఆ పర్యవసానాలు ఎన్నో రాయబడ్డాయి. ఒకటి, దేవునికి దూరమయ్యాడు. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపం చేశాడు కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఎడబాటు ఏర్పడింది. ఏ స్వభావాన్నైతే దేవుడిచ్చాడో, ఏ పోలికనైతే దేవుడిచ్చాడో దాన్ని కొంత నష్టానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు ఏదైతే మంచి కొరకు తన స్వభావాన్ని, తన పోలికను ఇచ్చాడో దాన్ని వంకరగా, దాన్ని తప్పు మార్గంలో మానవుడు ఉపయోగించుకోవడం ప్రయత్నం చేశాడు. అలానే దేవుడు ఏ ఉద్దేశంతో మానవుని చేశాడో ఆ ఉద్దేశాన్ని నుంచి ప్రక్కకు వెళ్ళిపోయాడు. అలానే పాపం వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అలానే దాసత్వాన్ని తెచ్చుకున్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని బైబిల్లో రాయబడి ఉంది. పాపం ఏం చేస్తుంది అంటే, ఈ పాప స్వభావము మానవుణ్ణి దాసునిగా చేస్తుంది. ఏది వద్దనుకుంటాడో అదే చేస్తాడు, ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోవటం. ఒక రకంగా ఇది తెలియకుండానే తన పాప స్వభావానికి, పాపానికి దాసుడు అయిపోయాడు అనేటువంటి మాట. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రికలు ఏముంటుందంటే పాపము ఏలుతుంది అన్నాడు. అంటే ప్రతి ఒక్కరి మీద పాపము పరిపాలన చేస్తూ ఉంది. అందువల్లనే భయంకరమైనటువంటి సంఘటనలు, భయంకరమైనటువంటి క్రియలు, భయంకరమైనటువంటి వార్తలు మనము వింటూ ఉంటాం. అది మానవునికి మధ్య, దేశాలకి మధ్య ఇటువంటి ప్రేమ, కనికరము, దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా దేవుడు ఇస్తే వాటన్నిటిని కూడా కోల్పోయి కోప తాపాలతో, ఆవేశాలతో దేశాలకు దేశాలు, మానవునికి మానం ఎంత అన్యాయము, అక్రమము, అలానే నరహత్యలు ఇటువంటి జరుగుతూనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపము ఏలుతుంది అనేటువంటి మాట. అలానే పాపము భ్రష్టత్వాన్ని కలుగజేస్తుంది. పాపం మానవుణ్ణి భ్రష్టుని చేస్తుంది. పాపము అవమానానికి గురి చేస్తుంది. పాపము భ్రమ కలుగజేస్తుంది. దేవునికి మానవునికి ఈ పాపము అడ్డుగా ఉంది అనేటువంటి విషయాలు. అల్పకాలము పాప భోగము అన్నాడు. కొంతకాలమే ఏదో భోగం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ తరువాత ఎంతో నష్టాన్ని పాపం తీసుకొస్తుంది. పాపం పొంచి ఉంటుంది అనేటువంటి మాట. పాపం పట్టుకుంటుంది అనేటువంటి మాట. పాపము మనుషుల్లో అపరాధ భావన, నేను తప్పు చేస్తున్నాను, నేను చేసేది మంచిది కాదు అనేటువంటి అపరాధ భావన మానవుని కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఆ అపరాధ భావనతోనే దాన్ని తట్టుకోలేక కొంతమంది రకరకాల వ్యసనాలకు, రకరకాల వాటికి బానిసలు అవటం మనము చూస్తాము. చివరికి ఏం చేస్తుందంటే పాపము నిత్య నరకాన్ని తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ పాపము మానవునికి ఎంత నష్టం కలుగజేస్తుందో దేవునికి తెలుసు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సంబంధాలు సరిగా ఉండవు, ఆరోగ్యము పాడైపోతుంది. పాపం యొక్క భయంకరత్వం మానవునికి సరిగా అర్థం కాకపోయినా ప్రేమగల దేవుడు, సృష్టికర్త, తన పోలికతో చేసినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి ఈ పాపి అనేటువంటి మానవుణ్ణి ఆయన విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు.
నీ ఇష్టం, అట్లానే చావు అని అంటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపముల నుండి రక్షిస్తాడు. బైబిల్లో ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను 1:9 ఉంటుంది. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని యోహాను పత్రిక 3:5 ఉంటుంది. వాస్తవంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం, మనం మరణించవలసి, మనం బానిసలుగా దాసులంగా మరణానికి చీకట్లో ఉన్నట్టుగా మనముంటే ప్రేమగల దేవుడు ఈ పాపి అయినటువంటి మానవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్నే ఇచ్చాడండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అన్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపము ఎరుగడు, ఆయనలో పాపము లేదు అనే మాట ఉంది. కాబట్టి అటువంటి పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాప పరిహారార్థమై పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆ సిలువలో తన ప్రాణాన్నే ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అయ్యా నేను పాపిని, నేను మరణించాలి, నా కొరకు నీవు మరణించావు అని యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారి విషయమై బైబిల్ గ్రంథంలో ఏముంది అంటే, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషము అన్నాడు. ప్రియులారా, చాలామంది మేము ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, మేము బుద్ధిమంతులము, నీతిమంతులము, దేవుడు అక్కర్లేదు అని ఎవరైతే తమకు తామే నీతిమంతులుగా అనుకుంటూ ఉంటారో వారి వల్ల కంటే కూడా ఒక్క వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి నీవైనా సరే, ఈ వాక్యము వింటున్నప్పుడు నేను పాపిని, నా పాపములకు శిక్ష ఉంది, ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు, ఆయనే నిజమైన దేవుడు, పాపము లేనివాడు అని పశ్చాత్తాపంతో నిజంగా నీ స్థితిని అర్థం చేసుకొని, పాపం యొక్క భయంకరత్వాన్ని అర్థం చేసుకొని నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, దీన్ని ఏమంటే మారు మనస్సు అంట. మనస్సు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ పాపములు క్షమించబడతవి. నిన్ను ఆయన శుద్ధినిగా చేస్తాడు, అపరాధ భావన తీసివేస్తాడు, నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు ఈ విషయాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నీ విషయమై దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రభువుని నమ్మి పరలోకానికి సంతోషాన్ని కలుగజేసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ గుంపులో నీవున్నావా లేవా అర్థం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా సరే, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా, నా కొరకు నీవు సిలువలో మరణించావు అని ఎప్పుడైనా చిన్న మాట నీవు ప్రార్థన చేసావా? ప్రభువునందు విశ్వాసం ఉంచావా? ఒకవేళ కానీ అలా చేయకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపములు క్షమిస్తాడు, నీ విషయమై సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు కూడా ఆ సంతోషం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములో నపుంసకుడు అనే ఒక అధికారి, ఆయన మారు మనసు పొందిన తర్వాత బైబిల్లో ఉంది,
అతడు సంతోషముతో వెళ్ళెను అనే మాట ఉంది. రక్షణ ఆనందము అంటారు. ఎప్పుడైతే నీవు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు. నీకు రక్షణ ఆనందం ఉంటుంది. దేవుడు నీ హృదయములో ఆ కల్మషాన్ని, ఆ పాప స్థితిని శుద్ధి చేసి నీకు ఆత్మరక్షణ, ఆ రక్షణ ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఇది మొట్టమొదటిది. దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు? దుర్మార్గుడు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, పాపి మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది, ఎక్కువ సంతోషం ఉంటుంది అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. క్లుప్తంగా రెండవది ఏమన్నారు అంటే, ఎవరైతే ఇప్పటికే మారు మనసు పొందారో వారు జ్ఞాపం చేసుకోవాల్సిందంటే మీ విషయమై దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. మీరు కూడా రక్షణ ఆనందంలో అనుభవించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది క్లుప్తంగా ఏమన్నాడు అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనములో ఏముంది అంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ దేవుడు సంతోషించేటువంటి మరొక విషయం ఏమిటంటే, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఆయన సంతోషిస్తాడు. ఆజ్ఞలు ఉన్నాయి, అర్పణలు, బలులు ఉన్నాయి. ఆజ్ఞకు లోబడకుండా, మాట వినకుండా, దేవునికి అలవాటుగా ఆచారంగా బలులు అర్పణలు అర్పిస్తూ ఉంటే దేవునికి సంతోషం ఉండదు. బైబిల్లో ఏముంటుందంటే, దేవుని మాట వినటం, ఆయన ఆజ్ఞకు లోబడటం శ్రేష్టము అన్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమైనది. అది దేవునికి సంతోషం కలుగజేసేది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే, ఒకడు నా ఆజ్ఞ గాని గైకొంటే వాడు నన్ను ప్రేమిస్తాడు, నేను కూడా వాడిని ప్రేమించి నన్ను కనపరుచుకుందును అన్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణం ఏమిటో, ఎన్నో విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆయన కనపరుచుకుంటాడు. నా ఆజ్ఞ గాని గైకొంటే మేము నివాసం చేస్తామన్నాడు. తండ్రి నేను నివాసం చేస్తాము, వానిలో నివాసం చేస్తాము అన్నాడు. కనపరుచుకుంటాడు, నివాసం చేస్తాడు, పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనకిస్తాడు. కాబట్టి రెండవది ఏమిటంటే, నీవు దేవుని ఆజ్ఞను గైకుంటున్నావా? నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. ఆ ఆజ్ఞలు గైకొనటానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని దేవుడే ఇస్తాడు. అయితే మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మారుమనసు పొందావు, దేవునికి స్తోత్రం. అయితే దేవుని మాట వింటున్నావా? మారుమనసు పొందిన వారు దేవుని మాట వినటం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు? ఎన్నిసార్లు దేవుడు నీవు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు అని ఎన్నిసార్లు చాలా స్పష్టంగా, తేటగా, సూటిగా నీకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, పాటల ద్వారా, రకరకాల సాంకేతిక మాధ్యమాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు నీవు విధేయత చూపుతున్నావా? మాట వినకపోతే దేవునికి సంతోషము ఉండదు. మాట వింటే ఆయనకు సంతోషము, నీకు కూడా సంతోషం ఉంటుంది అని ప్రభు పేరట మనచేస్తున్నాను. కాబట్టి ఆనందమునకు కర్త, ఆనందమునకు మూలము, ఆధారము దేవుడు. కాబట్టి దేవుడు ఏ విషయాల్లో సంతోషిస్తాడో అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో అన్వయించుకుంటే దేవునికి సంతోషం ఉంటుంది, మనకు కూడా సంతోషం ఉంటుంది. అందులో రెండు నేను జ్ఞాపం చేశాను. ఒకటి, మారు మనసు వలన దేవునికి సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మాట వినటం వలన దేవునికి సంతోషం ఉంటుంది. కాబట్టి ఆయన మాట వినటం ద్వారా మనం ఆయన సంతోషాన్ని కలుగజేద్దాము. మనకు కూడా ఆయన సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు అనుదినము ఆయన మాట వింటకు
పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.